ఓం నమో వెంకటేశాయ. కాలకన్యా జరాదూరా కాలకలనాతిదూరా గోవింద గోవింద. జరసానమిమం జరాయుజం జరయాభీతదృశా ప్రతాడితం జరయానమిథం జరూథలం జరయేథా నహి తత్వమంతరా అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని తత్వజ్ఞానాన్ని అందించవలసిందిగా భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభావం విష్ణోః పదం విశత భాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు కాలకన్యోపాఖ్యానం అని ప్రారంభించి పురంజనుడు అనేటువంటి జీవుడు ఎదుర్కోవలసినటువంటి కొత్త సమస్యని గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఆ కాలకన్య ఎవరో కాదు, జర లేదా ముసలితనము అనే విషయాన్ని చెప్పారు. ఈవిడ ముల్లోకాలలోనూ అందరినీ నాకు నువ్వు పతివి అన్నట్లుగా, నేను నిన్ను వరిస్తున్నాను అన్నట్లుగా అందరినీ తాకుతూనే ఉంది, అందరినీ వెంటపడి వేధిస్తోంది. ఎవరు ఈవిడ్ని ఒప్పుకోవట్లేదు, ఎవరు ఈ జర నాకు కావాలి అని కోరుకోవటం లేదు. కోర్స్ ఒక పూరుడు మాత్రమే తండ్రి గారి మీద భక్తిగా కావాలని అనుకున్నాడు. ఆయనకి ఇవ్వరాని వరాలన్నిటినీ ఇచ్చింది, కానీ మిగతా వాళ్ళెవరికి ఈవిడంటే ఇష్టం లేదు, మిగతా వాళ్ళెవరికి ఈవిడ లాభం చేసిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి జర నా వెంట కూడా పడింది. నా వెంట కూడా పడితే నేను నీకు లొంగను, నేను అసలు ఈ భూలోక నియమాలకు సరిపడేవాడిని కాదు,
నేను ఎక్కడో బ్రహ్మమానస పుత్రుని, బ్రహ్మలోకంలో ఉండవలసిన వాడిని అని చెప్పి తప్పించుకుందామని చూశాను. చూస్తే నా మీద కోప్పడి ఆవిడ నాకు శాపం కూడా పెట్టింది. నువ్వు ముల్లోకాల్లోనూ తిరుగుతూ ఉండాలి, ఎప్పుడూ సంచారివిగా ఉండాలి అని శాపంలాగా పెట్టింది. పెడితే ముసలితనం పెట్టిన శాపమే కదా అని అనుకుని నేను కూడా దాన్ని పాజిటివ్గా మార్చేసుకున్నాను. ఎలాగో నేను చేద్దామనుకున్న పనే అది. ముల్లోకాలలోనూ తిరుగుతూ అందరికీ, కావలసిన వాళ్ళందరికీ జ్ఞానం అందించటమే నాకు కావాల్సింది. అట్లాంటిది ఈ ముల్లోకాల్లో తిరుగుతూ ఉండు అంటే శాపం కాదు అనుకున్నాను, సరిపెట్టుకున్నాను. అయితే నేను ఒక విశేషమైన పని చేశాను అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఈ జరని అందరూ ఆపుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఎవరూ ఆపుకోలేకపోతున్నారు. ఈ జరని అందరూ వద్దనుకుంటున్నారు, కానీ రాకుండా అడ్డుకోలేకపోతున్నారు. కానీ వీళ్ళందరి మీద దయతో నేను ఒక్క పని అయితే చేశాను అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టం ఆసాద్య వవ్రే నామ్నా భయం పతిం. ఈ జరని, ఈ ముసల్తనాన్ని భయం వైపుకు నేను మళ్ళించాను. జర అనే ఆవిడ కాలకన్యక అయితే, ఆవిడ ఒక మనిషి అనుకుంటే, ఒక ఆడపిల్ల అనుకుంటే, ఆవిడ్ని భయం వైపుకు వెళ్ళమని, భయాన్ని పెళ్లి చేసుకోమని నేను చెప్పాను. అలా చెప్పడంలో నా ఆంతర్యం ఏమిటి అంటే, జనాలు భయపడుతూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి భయం అనేది అలవాటైపోయింది. భయాన్ని తీర్చుకోలేక సతమతమైపోతున్నారు. ఆ భయం ఈ జర అనే ఆవిడ వచ్చేసరికి ఎక్కువైపోతుంది, ఇంకా ఎక్కువైపోతుంది భయము. అసలే సహజంగానే భయం ఎక్కువగా ఉండేటువంటి జనాలకి ఎక్కువైపోతే, ఇంకా ఎక్కువైపోతే దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. అందువల్ల ఈ జర భయం మీద కూడా ప్రసరించాలి, భయం కూడా కాస్తంత సన్నగించాలి, భయం కూడా ముసలితనంతో క్షీణించిపోవాలి, భయం కూడా ముసలితనంతో పని చేయలేకుండా తయారవ్వాలి అని అనుకున్నాను. అందుకని నువ్వు భయం దగ్గరికి వెళ్ళు అని భయం మీదకు పంపిణీ చేశాను. తతో విహత సంకల్పం. ఆవిడ నా సలహా వింది. ఎందుకు వింది? విహత సంకల్పం నేనైతే ఒప్పుకోలేదు, నేనైతే ముసల్తనాన్ని నా మీదకి రావడానికి అంగీకరించలేదు. నా మీద ఆవిడ పని చేయకపోవటంతో నన్ను కూడా ఆక్రమించాలి అనేటువంటి ఆవిడ సంకల్పం క్షీణించిపోయడంతో ఆవిడ ఏం చేసిందంటే, సరేలే ఈయన మనకి లొంగడం అనుకుంది, శాపానికి కూడా లొంగకపోతే ఇంకేం లొంగుతాడని అనుకుంది. అందుకని కన్యక భయం పతిం వవ్రే, ఆ భయం దగ్గరికి నేను చెప్పినట్లుగా వెళ్ళింది. ఈ భయుడు అనేటువంటి వాడు, లేదా భయం అనేటువంటి వాడు యవనేశ్వరం, యవనులకు అధిపతి. యవనులు అంటే క్రూరంగా ఉండేవాళ్ళని పేరు. క్రూరంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే రోగాలు, రోగాలకు అధిపతి భయం. రోగాలు వచ్చిన కొద్దీ భయం అనేది క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది కదా. కాబట్టి రోగాలకు అధిపతి భయుడు. ఆ రోగాలకు అధిపతి అయినటువంటి భయుడి దగ్గరికి నేను పంపించాను, భయం దగ్గరికి పంపించాను. భయము, రోగాలు ఇవన్నీ క్రమక్రమంగా క్షీణించాలి, మానవులకు కాస్తంతైనా ఊరట కలగాలి అని నేను అనుకున్నాను. దానికి తగ్గట్టుగా ఆవిడ కూడా నడుచుకుంది. మయోపదిష్టం ఆసాధ్య, నేను చెప్పినట్లుగానే వెళ్ళింది. వవ్రే నామ్నా భయం పతిం, ఆ భయుడు అనేటువంటి వాడిని, భయం అనేదాన్ని పతిగా ఆవిడ భరించింది. భయాన్ని కూడా క్షీణింపజేయాలి, ఆ భయానికి సైనికుల్లా పనిచేసేటువంటి రోగాలను కూడా క్షీణింపచేయాలి అనేటువంటి నా సంకల్పానికి తగ్గట్లుగా ఆవిడ నడుచుకుంది. తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టం ఆసాద్య వవ్రే నామ్నా భయం పతిం. వెళ్ళిన ఆవిడ ఋషభం యవనానాంత్వా వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి అని అంది. ఏమంది? యవనానాం, రోగాలకు ఋషభం, నువ్వు అధిపతివి. రోగాలనేవి వస్తే భయం అనేది తప్పనిసరి. రోగాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు చాలా తక్కువ. ఋషభం యవనానాంత్వ, ఇలాంటి వాణ్ణి జర అనేటువంటి నేను వీరేప్సితం పతిం, నేను కూడా వీరేప్సితం పతిం, వీరా అంటే చాలా సామర్థ్యం ఉన్నదాన్ని. నేను గనక ఎవరినైనా ఆక్రమించానంటే వాళ్ళ సామర్థ్యాలన్నీ ఉడికిపోవలసిందే అనేటువంటి తీరులో నా సామర్థ్యం పనిచేస్తుంది.
అలాంటి సర్వసామర్థ్యాలు క్షీణింపజేసే సామర్థ్యం ఉన్నటువంటి నేను భయం అనేటువంటి నిన్ను ఎందుకు కోరుకోను? సర్వసామర్థ్యాలు క్షీణించిపోతే, ఈ భయం అనేది వస్తే, ఆ భయానికి కారణంగా రోగాలు అనేవి కూడా జత కూడితే, అపో మన ముగ్గురు పని చాలా అద్భుతంగా సాగినట్లు కదా. కాబట్టి నీతో కలవాలి, నీతో జట్టు కట్టాలి అని నేను కూడా అనుకుంటున్నాను. రిషభం యవనానాంత్వా వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి. భయం అనేటువంటి విషయంలో నీ గురించిన ఒక ఆలోచన లోకంలో ఉంది. భయం అనేది ఒకసారి గనక ప్రవేశిస్తే అది ఏం చేసినా బయటికి పోదు అనేటువంటి ఆలోచన ఉంది. నీ గురించి అవగాహన చాలామందికి ఉంది. భయం అనేది ఒక ఏమనాలి, రోగమనాలో లేకపోతే వీక్నెస్ అనాలో ఏదో అనాలి. ఈ భయం అనేది ఒకసారి ప్రవేశిస్తే మళ్ళీ పోదు అనేటువంటి సంకల్పనం, ఆలోచన ఈ లోకంలో ఉంది. సంకల్ప కిల భూతానాం కృతః కిల నరిష్యతి, త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి. నీ విషయంలో ఈ ఆలోచన తప్పు కానే కాదు. ఒక్కసారి నువ్వు ప్రవేశించావంటే బయటికి పోవు. అలాంటి వాడిని నిన్ను పట్టుకున్నానంటే నేను ప్రవేశించినా బయటికి పోను, నువ్వు ప్రవేశించినా బయటికి పోవు, మన ఇద్దరం కలిసి రాజ్యం వెళ్ళచ్చు అని అతనితో అంది. రిషభం యవనానాం త్వా వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి అని. దానికి ఒక కారణం కూడా చెప్పింది. ఎవరు భయపడతారు, ఎవరు ఈ ముసల్తనానికి భయపడతారు? ముసల్తనం వస్తే లేకపోతే రోగాలు వచ్చినాయనో ఇంకో కారణం పెట్టుకుని భయపడే వాళ్ళు ఎవరు అంటే, ద్వావిమా వనుశోచంతి బాలా వసదవగ్రహౌ ఎల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్చతి. ముసల్తనం వచ్చి రోగాలు వచ్చేస్తే భయం ఏమిటి అంటే, అంతవరకు సుదీర్ఘమైన జీవితాన్ని అనుభవించాడు మానవుడు. అనుభవించినప్పుడు రెండు రకాలుగా ఉన్నాడు. ఏంటి అంటే, లోకశాస్త్రోపనతం, లోకతః తనకు దక్కింది సరి అయిన సమయంలో తీసుకోలేకపోయాడు, లేదా తాను ఇవ్వవలసిన చోట లోకతః ఎవరికీ సరిగ్గా ఇవ్వలేకపోయాడు, లేదా శాస్త్రపరంగా తనకు దక్కింది తాను అనుభవించలేకపోయాడు, శాస్త్రపరంగా తాను ఇవ్వవలసింది ఇవ్వలేకపోయాడు. లోకతః తనకి ఎన్నెన్నో అవకాశాలు దక్కినాయి, ఆ అవకాశాలన్నిటినీ తాను వినియోగించుకోలేకపోయాడు అని బాధపడేవాడు, భయపడతాడు. లోకతః చాలామందికి చాలా ఇచ్చుండాల్సింది, అవేమీ అప్పుడు ఇవ్వలేకపోయాను అని ఆలోచించేవాడు కూడా భయపడతాడు. ఇప్పుడు అవకాశము లేదు, ఇక మీద ఇచ్చేందుకు లేదు, నేనేమో అవకాశాన్ని పోగొట్టుకున్నాను అని భయపడతాడు. అలాగే శాస్త్రీయంగా తనకు సంక్రమించినటువంటి ధర్మం, ఆ ధర్మాన్ని ఆచరించలేకపోయాను అని అనుకునేవాడు, ఆ ధర్మాన్ని స్వీకరించలేకపోయాను, నాలో భాగంగా నేను చేసుకోలేకపోయాను అని అనుకునేవాడు భయపడతాడు. శాస్త్రీయంగా తాను ఇవ్వవలసిన చోట, దానాలు ధర్మాలు చేయవలసిన చోట చేయలేకపోయాను అని అనుకునేవాడు కూడా భయపడతాడు. కాబట్టి ద్వావిమా వనుశౌచంతి, ఈ రెండు రకాల వాళ్ళు అంటే వచ్చిన అవకాశాలని వినియోగించుకోలేకపోయామని అనుకునేవాళ్ళు, లేదా ఇవ్వవలసిన చోట ఇవ్వలేకపోయాము అని అనుకునేవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా అనుశోచంతి, బాధపడతారు. బాధపడ్డవాళ్ళు భయపడతారు. బాలవు, వాస్తవానికి వీళ్ళిద్దరూ అజ్ఞానులు, అసదవగ్రహం, అక్కర్లేని పట్టుదలలు వాటిని పోయేవాళ్ళు. ఒకవేళ ఆలోచన అనేది ఉంటే ఇంతకు ముందే ఉండాలి. ఆలోచన లేకపోతే గతించిన కాలాన్ని ఎవరేం మార్చగలరు? అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పటికి జాగ్రత్త పడదామని అయినా అనుకోవాలి. అలా అనుకోకుండా పాతదాన్నే పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు. జరిగిపోయిన దాన్ని గురించే ఆలోచిస్తూ బాధపడతారు. అలా బాధపడేవాళ్ళు భయపడతారు. ఎల్లోకశాస్త్రోపనతం, లోకతః ఏ అవకాశం వస్తే దాన్ని స్వీకరించాలి, లోకతః ఏ అవకాశం ఇచ్చేందుకు వస్తే దాన్ని వెంటనే వినియోగించుకోవాలి. అలాగే శాస్త్రీయంగా ఏ ధర్మం వచ్చినా దాన్ని అంగీకరించి దాన్ని ఆచరించుకోవాలి. ఎక్కడ దానం చేయవలసి వస్తే అక్కడ చేసేసేయాలి. అలా చేయకుండా న రాతి న తదిచ్చతి, ఏమీ ఇవ్వడు ఏమీ పుచ్చుకోడు అనే పరిస్థితిలో ఉంటే భయపడి తీరుతాడు. కాబట్టి తప్పు చేశానని అనుకునేవాడు, తప్పు చేశానని ఒక్కసారి మళ్ళీ ఆలోచించినవాడు, కేవలం ఆ ఆలోచనలోనే మునిగిపోయి బాధపడుతున్నవాడు భయపడతాడు.
కాబట్టి భయం అనేది అందరికీ రాకపోయినా ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది. ఇలాంటి వాళ్ళకి వచ్చినటువంటి ఈ భయానికి నేను కూడా జత కూడితే అబ్బో చాలా అద్భుతాలే సృష్టించవచ్చు అని ఈ జర అంది. ద్వావిమా మనుశోచంతి బాలా వసదవగ్రహౌ ఎల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్చతి అని. అందువల్ల అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాంకురు ఏతావాన్ పౌరుషో ధర్మ యదార్తాన్ అనుకంపతే అనంది. అందువల్ల భజస్వ మాం, నువ్వు నన్ను కూడా కలుపుకో. భజస్వ మాం భద్ర, భయం నువ్వు మిగతా వాళ్ళకి మంచివాడివి కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా మంచివాడివే, నాకు చాలా అనుకూలమైన వాడివి. మిగతా వాళ్ళకి భయం అంటే వ్యతిరేక భావన ఉంటే ఉండొచ్చు, ప్రతికూల భావన ఉంటే ఉండవచ్చు. జర అనేటువంటి నాకు మాత్రం భయం అంటే చాలా అనుకూలమైన భావన ఉంది. మనిద్దరం కలిస్తే అద్భుతాలను సృష్టించవచ్చు. అందువల్ల నువ్వు నాకు భద్రుడివి. భజంతీం మే దయాం కురు, నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను కదా, నీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాను కదా, నా మీద దయ చూపించినట్లుగా నన్ను కూడా జత కూర్చుకో. ఏతావాన్ పౌరుషో ధర్మో యదార్తాన్ అనుకంపతే. పురుష ధర్మం, మానవ ధర్మం ఏమిటి, లేదా మానవుడు తన ప్రయత్నంతో సాధించవలసిన ఉత్తమ ధర్మం ఏమిటి అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అనేటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు కూడా మానవులు ఆచరిస్తున్నట్లుగా నువ్వు కూడా ఆచరించి నా కష్టాన్ని తీర్చు. నేను ఒంటరిగా పూర్తిగా పనిచేయలేకపోతున్నాను, నువ్వు కూడా కలిస్తే ఇంకా ఎక్కువగా పనిచేయగలుగుతాను అని జర భయంతో అంది. అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషో ధర్మో యదార్తాన్ అనుకంపతే అని. ఈ కాలకన్య జర చెప్పినటువంటి మాటని భయుడు విన్నాడు. విని కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వర చికీర్షుర్దేవగుహ్యం సహ సస్మితం తామభాషత అనే తీరులో ఆవిడతో మాట్లాడాడు. కాలకన్యోదిత వచ, కాలకన్య ఈ జర చెప్పిన మాటలని భయుడు విన్నాడు. నిశమ్య చాలా శ్రద్ధగా విన్నాడు. యవనేశ్వర రోగాలన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ భయుడు విన్నాడు. విని ఆహా ఇదేమీ లేదు, దేవగుహ్యం చికీర్షు, ఇదంతా పరమేశ్వరుడి యొక్క సృష్టి స్థితి లయ సంహారాలలో భాగమే. పరమేశ్వరుడు ఈ సంసార చక్రాన్ని తిప్పటానికి వీటన్నిటినీ దారిగా చేసుకున్నాడు. ఆ పరమేశ్వరుడు చేసుకున్నటువంటి దారిలో మనం కూడా నడవటం తప్ప వేరే దారి లేదు అని అనుకున్నాడు. దేవగుహ్యం, దేవుడు పరమేశ్వరుడు ఆయన గుహ్యంగా చేసినటువంటి ఏర్పాటు ఇది. ఏమి ఏర్పాటు? జర, భయము, రోగాలు ఇవన్నీ రావటము, వచ్చిన తర్వాత పై వ్యవహారం జరగటము అనేటువంటివి చేసుకున్న ఏర్పాట్లు. ఆ ఏర్పాట్లని మనం కూడా కాదనకూడదు. ఇదిగాక దేవగుహ్యం, ఈ విషయం ఎవరికి తెలియటానికి వీల్లేదు. ఈ విషయం ఇలా అయిపోతోంది, ఇలా జర నన్ను చేరుతోంది, వచ్చేస్తోంది, నా నెత్తిన పడుతోంది అని ఎవరికి అర్థం అవ్వటానికి కూడా వీల్లేదు. భయం అనేది లోపల ప్రవేశించింది అని కూడా ఎవరికి తెలియకూడదు. రోగం అనేది ప్రవేశించింది అని కూడా ఎప్పటికో కానీ బయటపడకూడదు. ఇది దేవగుహ్యం. కాబట్టి ఈ దేవగుహ్యాన్ని ఈ దశలో నేను సక్రమంగా నిర్వర్తించాలి అని అనుకున్నాడు. చికీర్షుర్ దేవగుహ్యం సహా సస్మితం తామ భాషత. అందుకని జరతో మాట్లాడడం ప్రారంభించాడు. మానవులు పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా మనమేం పెళ్ళిళ్ళు ఏం చేసుకోనక్కర్లేదు కదా. మన పెళ్ళి అంటే కలిసి పనిచేయటమే కదా, కలిసి పనిచేద్దాం పో అని మాట్లాడాడు. ఏమని? మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన నాభినందతి లోకోయం త్వామభద్రాం అసమ్మతాం అని. నువ్వు నా పంచం చేరావు, నన్ను శరణు వేడావు కాబట్టి తప్పనిసరిగా నేను నీకు సహాయం చేస్తాను. నేను చేసే సహాయం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి ప్రాణి నీకు పతి అవ్వాలి అని నేను నీకు వరం ఇచ్చేస్తున్నాను. మయా నిరూపితస్తుభ్యం పతి. ఈ లోకంలో ఎవరు పుట్టిన ప్రతి వాళ్ళు నీకు పతి కావాలి, పుట్టిన ప్రతి ప్రాణికి నువ్వు ఉండాలి అని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మయా నిరూపితస్తుభ్యం పతి.
ఆశీర్వదించేంత గొప్పవాడివా నువ్వు? ఎస్, ఆత్మ సమాధిన నాకున్న బలం చాలా గొప్పది. భయం అనే దాని బలం ఎవరికీ తెలియదు. భయం అనేది పెరిగిన కొద్దీ చాలా విశేషాలు జరుగుతాయి. నాకున్న బలాన్ని మొత్తాన్ని వినియోగించి నీకు చెప్తున్నాను. మొత్తం సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిని నువ్వు ఆక్రమించు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, నాభినందతి లోకోయం. నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. నిన్నెవరు నేను ఒకవేళ ఇచ్చానని తెలిసినా సరే నాభినందతి లోకోయం, ఎవరు నువ్వు కావాలని అనుకోరు. భయం చెప్పింది అన్నంత మాత్రాన జర కావాలి అని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఎందుకంటే త్వాం అభద్రాం, నువ్వు వస్తే వాళ్ళలో ఉండేటువంటి శక్తులన్నీ ఉడిగిపోతాయని, నువ్వు వస్తే వాళ్ళు సంపాదించగలిగిన సామర్థ్యం క్షీణించిపోతుందని, డబ్బులు అవి సంపాదించుకోలేరని, చేసుకోవాల్సిన పనులు చేసుకోలేరని రకరకాల అపోహలు ఉన్నాయి, రకరకాల భావాలైనా ఉన్నాయి. వాటి వల్ల నువ్వు సరి అయిన దానివి కావు అని అనుకుంటారు, అభద్రాం అనుకుంటారు. అందువల్ల నిన్ను అసమ్మతాం ఎవ్వరూ ఒప్పుకోరు, ఎవరు దగ్గరికి రానివ్వరు, దగ్గరికి రావాలని కూడా అనుకోరు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్పినట్లు నడుచుకోవాలి. మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన నాభినందతి లోకోయం త్వాం అభద్రాం అసమ్మతాం. నువ్వేం చేయాలి? త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహిమే ప్రతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. నువ్వు ఎవరికీ తెలియకుండా వాళ్ళని చేరు. నువ్వు చేరేటప్పుడు జర అనేటువంటి నువ్వు చేరేటప్పుడు వాళ్ళకి తెలియకూడదు, తెలియకుండా వాళ్ళలోకి కలిసిపో. త్వం అవ్యక్తగతి. ఒకసారి నువ్వు గనక చేరావంటే భుంక్ష్వ, మొత్తం ఆక్రమించుకో, వాళ్ళ శరీరం మొత్తాన్ని నువ్వే ఆక్రమించేసేసుకో. లోకం కర్మ వినిర్మితం. లోకంలో ఉండే ప్రతి ప్రాణి తాలూకు శరీరము అతని కర్మ ద్వారా తెచ్చుకున్న శరీరమే, అతను చేసుకున్న కర్మలకు ఫలితాన్ని అనుభవించడానికి తెచ్చుకున్న శరీరమే. ఆ శరీరం ఎప్పటికో ఒకప్పటికీ ఇలా మారిపోవలసిందే, మార్పును చెందవలసిందే. కాబట్టి అలాంటి శరీరాన్ని నువ్వు ఆక్రమించుకోవటంలో నీకేమీ అడ్డు లేదు. త్వం అవ్యక్తగతి, కాకపోతే కనిపించకుండా వెళ్ళు. అవ్యక్తగతిర్భుంక్ష్మ లోకం కర్మ వినిర్మితం. ఒకసారి నువ్వు వెళితే యాహిమే ప్రతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి, నీ వెంట నా సైన్యాన్ని పంపిస్తాను. నా సైన్యం అంటే ఏమిటి? రోగాలు, మానసికమైనటువంటి బాధలు, మానసికమైనటువంటి తాపాలు, ఇవే కదా. వీటిని పంపిస్తాను. పంపించేసరికి యాహిమే ప్రతనాయుక్త, నువ్వు అనుకున్నట్లుగా ప్రజానాశం ప్రణేష్యసి, అందరినీ నువ్వు నశింపచేస్తావు. ఎలాగూ వాళ్ళ కర్మలు పూర్తయిపోతే వాళ్ళందరూ పోవలసిన వాళ్ళే, నువ్వు కూడా కలుస్తావు, నువ్వు అనుకున్నట్లుగా కూడా చేస్తావు అని భయుడు జరతో చెప్పాడు. త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహిమే ప్రతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. నీకు నా సైనికులందరినీ సహాయంగా పంపిస్తానన్నాను కదా, ఒక్క ట్రంప్ కార్డు లాంటి చివరి సైనికుడు ఉన్నాడు, ఆయన మా అన్నగారు, ఆయన్ని పంపిస్తాను. ఆయన పంపిస్తే పని పూర్తయిపోతుంది అని కూడా పై శ్లోకంలో చెప్పాడు. ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచమే భగినీభవ చరాం యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమసైనిక అని. ప్రజ్వార అని మా అన్నగారు, ప్రజ్వార వివరణ ఎక్కువ వద్దు, విష్ణు జ్వరం అని దానికి పేరు, చివరి క్షణంలో వచ్చే జ్వరం అని అంటారు దాన్ని. ఆయన మా అన్నగారు. ప్రజ్వారోయం మమ భ్రాత, నువ్వు త్వంచమే భగినీభవ, నువ్వు నాకు చెల్లెలుగా ఉండు, మనం ముగ్గురం కలుద్దాము. నేను భయం, నువ్వేమో జర, మా అన్నగారేమో ప్రజ్వార. ఈ ముగ్గురం కలిస్తే చరాం యుభాభ్యాం లోకేస్మిన్, నేను మీ ఇద్దరు ముగ్గురం కలిసి లోకేస్మిన్ చరామి, హాయిగా తిరుగుదాము. నేను మీతో కలిసి తిరుగుతాను, మీరు నాతో కలిసి తిరగండి. నేను కూడా అవ్యక్త, ఎవరికి కనిపించకుండా ఉంటాను. భయం అనేది ఎక్కడ ఉంది అంటే ఎవరు చెప్తారు? ఎక్కడ దొరుకుతుంది? భయం ఎక్కడ ఉంటే దాన్ని తీసేద్దామని ఎవరు అనుకోగలరు? అవ్యక్త, నేను ఎవ్వరికీ కనిపించను. భీమసైనిక, నాతో పాటు ఎంతోమంది సైనికుల్ని తీసుకొస్తాను, ఎన్నో రోగాలను తెస్తాను. ఆ రోగాలన్నిటితో కలిసి నా సైనికులుగా పనిచేసే రోగాలు, మా అన్నగారు ప్రజ్వారుడు, అయ్యో నువ్వు జర, నేను భయం, మనందరం కలిసి ఈ లోకాన్ని ఓ పట్టు పట్టేద్దాము అని భయం అన్నాడు. ప్రజ్వారోయం మమ భ్రాత
త్వంచమే భగినీభవ చరాం యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమసైనిక అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 27వ అధ్యాయం 30 శ్లోకాలు కలిగినటువంటి 27వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో జీవుడిలో వచ్చినటువంటి మార్పు, ఆ మార్పుతో జీవుడు సత్కార్యక్రమాలనే చేసుకుంటూ భోగాలను అనుభవిస్తూ ఉండటము, ఈ శరీరంలో నడుస్తూ ఉన్నటువంటి జీవుడి మీద కాలం అనేది దాడి చేయటము, అతని కాలం కరిగిపోతూ ఉండటము, ఆ కరిగిపోతున్నటువంటి కాలాన్ని ఎదుర్కోవటానికి ప్రాణం పడరాని పాట్లు పడుతూ ఉండటము, ప్రాణం తాలూకు శక్తి సన్నగిలుతూ ఉండగానే పగళ్ళు రాత్రుళ్ళు ఇవన్నీ వెనక్కి పోతూ ఉన్నటువంటి సందర్భంలో అతనిని ఆక్రమించుకోవటానికి జర అనే ఆవిడ రెడీగా ఉండటము. ఆ జర అనే ఆవిడ గురించి చెప్పుకోవాలి అంటే, ఆవిడకి కాని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ ఆవిడకి కావలసిన వాళ్ళే, అందరినీ ఆవిడ ఆక్రమించేదే. ఎక్కడో బ్రహ్మలోకంలో పుట్టిన నారద మహర్షి ఇలాంటి వాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ ఆవిడకి కావలసిన వాళ్ళే, అందరి మీద ఆవిడ పడేదే, అందరూ ఈ జరతో బాధపడవలసిన వాళ్ళే. ఇలాంటి జర భయంతో కూడా కలిసింది. జర భయం అనే ఈ ఇద్దరూ కలిస్తే ఆ భయం తాలూకు సైనికుల్లా పనిచేసేటువంటి రోగాలు, అలాగే మానసికమైనటువంటి బాధలు ఇవి కూడా కలగలిస్తే వీళ్ళందరికీ కలిసి ప్రజ్వారుడు అనే ఆయన తోడైతే ఇంకా పని పూర్తయిపోయినట్లే అనేటువంటి విషయాలను గురించి చర్చించారు. అయితే ఈ జర అనే ఆవిడ, కాలకన్య అనే ఆవిడ మన జీవుణ్ణి తాకినట్లుగా ఇంకా చెప్పలేదు. దాన్ని పై అధ్యాయంలో చెప్పబోతూ ఇంకా విశేషాలను చెప్పాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా 28వ అధ్యాయాన్ని నారద మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. నారద ఉవాచ సైనికా భయనామ్నోయే బర్హిష్మన్ దిష్టకారిణ ప్రజ్వార కాలకన్యాభ్యాం విచేరు రమణీమిమాం అని. వీళ్ళు కలిసిపోయారు. ఎవరు? జర, భయము, రోగాలు, ప్రజ్వారుడు వీళ్ళందరూ కలిసిపోయి సైనికా భయనామ్నోయే, భయుడు అనేటువంటి వాడి యొక్క సైనికులుగా పనిచేసే వ్యాధులు, ఆధులు వీళ్ళందరూ దిష్టకారిణ, వీళ్ళు అందరినీ ఆక్రమిస్తారు, అందరినీ పాడు చేస్తారు అనే మాట ఉంది. కానీ ఒక విశేషం మాత్రం ఉంది. వాళ్ళు రావటానికి అనువైన పరిస్థితులు ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. వాళ్ళు రావటానికి అనువైన పరిస్థితుల్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే, దిష్టకారిణ, ఫలానా జీవుడి యొక్క అదృష్టం దానికి తగ్గట్లుగా ఉంటే వాళ్ళు వస్తారు. రోగాలు, దృష్టులు రావటానికి వీలైన అదృష్టం ఉంటే వస్తారు, లేకపోతే రారు. అదృష్టం అంటే పుణ్యమో పాపమో ఏదో ఒకటి, అది ఉంటే వీళ్ళు వస్తారు, లేకపోతే రారు. దిష్టకారిణ. అలాగే దిష్టకారిణ ఆ పరమాత్మకు సహకరించినట్లుగా పనిచేస్తారు. ఆ పరమాత్మ సంసార చక్రాన్ని నడపాలి కదా, తిప్పాలి కదా, తిప్పటానికి వీళ్ళు కూడా తమ వంతు సహకారం అందిస్తారు. అలాంటి వాళ్ళు ఈ రోగాలు ప్రజ్వార కాలకన్యాభ్యాం, ప్రజ్వారుడు కాలకన్య వీళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళకి భయుడు సరే ఉండనే ఉన్నాడు, ఉండి విచేరు రవణీమిమాం, మొత్తం భూమిలో ఉండే ప్రతి ప్రాణిని ఆక్రమించసాగారు. భయానికి తోడుగా వచ్చే జరకు తోడుగా వచ్చే ఆధులు, వ్యాధులు, మానసికమైనటువంటి బాధలు, వ్యాధులు ఇవన్నీ, వీటన్నిటినీ మించిన ప్రజ్వారం అనేటువంటిది. వీళ్ళందరూ అందరినీ ఆక్రమిస్తూ వచ్చారు. సైనికా భయనామ్నోయే బర్హిష్మన్ దిష్టకారిణ ప్రజ్వార కాలకన్యాభ్యాం విచేరు రమణీమిమాం. ఇలాంటి వాళ్ళు ఏకదాతు రభసా పురంజన పురీం నృప రురుధుర్భౌమభౌగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. వీళ్ళందరూ ఒకరోజు వేగంగా, ఏదో ఒకరోజు వన్ ఫైన్ డే వేగంగా రభస పురంజనపురీం నృప, జీవుడు ఉండేటువంటి ఈ శరీరాన్ని కూడా తాకారు. తాకడం ఎలా తాకారు? రురుధు, ఒకేసారి ముట్టడించినట్లుగా తాకారు.
ఒకేసారి భయం ప్రవేశించింది, రోగాలు ప్రవేశించినాయి, ముసల్తనం ప్రవేశించింది, ప్రజ్వారం పనిచేయటానికి కావలసిన అనువైన సందర్భాలు ఏర్పడ్డాయి. రురుధు. ఇందులో ఈ నగరంలో భౌమభోగాఢ్యాం ఏమున్నాయంటే అంతవరకు జీవుడు తను కావాలనుకున్నటువంటి భోగాలన్నీ ఇందులో ఉన్నాయి. ఏ రకమైన భోగాలు ఉన్నాయి అంటే తినటానికి తాగటానికి కావలసిన అనువైన పరిస్థితులు అవన్నీ ఉన్నాయి. భోగాఢ్యం భౌమభోగాఢ్యం అని ఉన్నా సరే దీని మీద గంధర్వులు దాడి చేస్తున్నారు అంటే కాలం అనేది దీని మీద ప్రభావం చూపిస్తోంది అనుకున్నాం కదా. దాని ప్రభావాన్ని జరత్పన్నగం, పాపం రోజు రోజుకి శక్తులు క్షీణిస్తున్నటువంటి పాము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని అనుకున్నాం కదా. అలాంటి పరిస్థితుల్లో జరత్పన్నగ పాలిత, క్షీణిస్తున్న ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి ఎలాగోలా ఈ దేహాన్ని నిలబెట్టాలి అనే ప్రయత్నంలో ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రవేశించారు. ప్రాణశక్తికి కూడా సరైన శక్తి లేదు, ప్రాణం కూడా శక్తులు కోల్పోతోంది. అయినా సరే ఈ శరీరాన్ని ఎలాగోలా ఉంచాలి అనే ప్రయత్నంలో ఆ ప్రాణం ఉంది. ఆ ప్రాణం ఉండగానే వీళ్ళందరూ కలిసి శరీరం మీద దాడి చేశారు. జీవుడి మీద దాడి చేయలేరు డైరెక్ట్గాను, అందువల్ల జీవుడి తాలూకు నగరం శరీరం మీద మొదలు దాడి చేశారు. ఏకదాతురభసా పురంజన పురీం నృప రురుధుర్భౌమభోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం కాలకన్యాపి బుభుజే పురంజన పురంబలాత్ యయాభిభూత పురుష సద్యో నిస్సారతాం యాత్. ఈ కాలకన్య అనే ఆవిడ కొంచెం డేంజరస్ అనుకున్నాం కదా. ఈవిడ ఈ శరీరంలోకి వచ్చిన వెంటనే కాలకన్యాపి బుభుజే ఈ శరీరం మొత్తాన్ని ఆక్రమించేసేసింది. ఇలాగా పురంజనపురం జీవుడు ఉండేటువంటి ఈ శరీరాన్ని చాలా బలాత్కారంగా ఆక్రమించేసింది. దాన్ని అడ్డటం లేదా అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు అనే పరిస్థితుల్లో తయారు చేసింది. అసలే యయా అభిభూత పురుష సద్యో నిస్సారతాం యాత్. ఒకసారి ఈవిడ ప్రవేశిస్తే ఈవిడే గెలుస్తుంది, ఆవిడ ప్రవేశించినటువంటి శరీరం ఓడిపోతుంది అనే నియమం ఉంది. అలాగే ఒక్కసారి ఈవిడ ప్రవేశించి గెలిస్తే పురుష ఆ శరీరంలో ఉండే జీవుడు కూడా నిస్సారంగా మారిపోతాడు అనే నియమం కూడా ఉంది. ఆ నియమం ప్రకారమే పనిచేసింది. ఈవిడే శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని ఓడగొట్టి పురుషుణ్ణి కూడా నిస్సారంగా మార్చింది. కాలకన్యాపి బుభుజే పురంజన పురంబలాత్ యయాభిభూత పురుష సద్యో నిస్సారతాం యాత్. ఈవిడ ప్రవేశిస్తేనో తయోపభుజ్యమానాం వై యవనా సర్వతో దిశం ద్వార్భ్య ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం అని జర ప్రవేశిస్తూ ఉండగానే తయా ఉపభుజ్యమానాం లేదా ప్రవేశించి ఆక్రమించగానే కానీ ప్రవేశిస్తూ ఉండగానే కావచ్చు, ప్రవేశిస్తూ ఉన్నప్పుడు కానీ కావచ్చు, లేదా ప్రవేశించి ఆక్రమించేసినప్పుడైనా కావచ్చు. ఎప్పుడైనా సరే యవనాహ వ్యాధులు ఆధులు ఇవన్నీ కూడా సర్వతో దిశం అన్ని వైపుల నుంచి ఒకేసారి వచ్చి కమ్మేసుకున్నాయి. సర్వతో దిశం ఈ ప్రవేశించినవి ద్వార్భ్య ప్రవిశ్య ఆయా ద్వారాల గుండా, ద్వారాలు ఏవే ఉన్నాయి అని ఇంతకుముందు అనుకున్నాం కదా, వాటి గుండా ఖద్యోత ఆవిర్ముఖి నలిని నాళిని ఇలా ద్వారాల గురించి చెప్పుకున్నాం కదా. ఆ ద్వారాల గుండా ఇవన్నీ ప్రవేశించి సుభృశం ప్రార్థయన్ చాలా ఈ శరీరాన్ని పాడు చేసేశాయి, శరీరాన్ని నలిపేశాయి లేదా శరీరాన్ని అణగదొక్కేశాయి, శరీరం సరిగ్గా పనిచేయకుండా పాడు చేసేశాయి. సకలాంపురీం మొత్తం నగరాన్ని పాడు చేసేశాయి. సుభృశం ప్రార్థయన్ సకలాంపురీం. ఒక్కొక్క యవనుడు లేదా ఒక్కొక్క రోగం ఒక్కొక్క ద్వారం గుండా వచ్చింది. ఉదాహరణకి కళ్ళు అనేటువంటి ద్వారం గుండా వెళ్ళినటువంటి రోగం కళ్ళలోని శక్తిని క్షీణింపజేసింది, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అనే పరిస్థితి వచ్చింది. ముక్కుకు గాలి పీల్చే సామర్థ్యము లేకపోతే వాసన చూసే సామర్థ్యము తగ్గిపోయింది, టేస్ట్ బడ్స్ తగ్గిపోయినాయి, మిగతా అన్ని ప్రతి ద్వారంలోనూ ఇలాంటి మార్పు వచ్చేసింది. ద్వార్భ్య ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. చూపు సరిగ్గా ఆనటం లేదు, వాసన సరిగ్గా తెలియటం లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. చూపు పూర్తిగా పోవట్లేదు,
చూపు సరిగ్గా ఆనటం లేదు, ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు అనే పరిస్థితి రానే వచ్చింది. తయోపభుజ్యమానాం వై యవనా సర్వతో దిశం ద్వార్భ్య ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజనః అవాప ఉరువిధాం స్థాపాన్ కుటుంబీ మమతాకులః. జర అనేది ప్రవేశించిన తర్వాత ఈ జర ఎక్కడుంది అంటే శరీరంలో ఉంది. జర తాలూకు సైనికులు లేదా యవనులు ఎటువైపు నుంచి ప్రవేశించారు? శరీరం తాలూకు ఛిద్రాల గుండా ప్రవేశించారు. దేనికి హాని చేస్తున్నారు అంటే శరీరం తాలూకు ఛిద్రాలకి, అవయవాలకి, ఇంద్రియాలకి, వాటికి హాని చేస్తున్నారు లేదా హాని చేస్తున్నాయి. ఈ శరీరానికి జర హాని చేస్తోంది. మరి వీటితో సంబంధం లేనటువంటి జీవుడు ఈ హానులకి వాటికి ఎందుకు లెక్క చేయాలి అంటే అలా కుదరటం లేదు. తస్యాం ప్రపీడ్యమానాయాం, ఈ శరీరంలో జరుగుతున్నటువంటి ఈ పీడలన్నిటికీ తనదే బాధ్యత అని, తానే అనుభవిస్తున్నాను అని అభిమాని, ఈ శరీరం నేను అనేటువంటి అభిమానం ఉన్న జీవుడు బాధపడటం మొదలుపెట్టాడు. ఈ శరీరం నాది కాదు అనుకున్నా పోయి ఉండేది, అలా అనుకోవడం లేదు. ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. అనుకుని ఈ శరీరంలో ఉండే ప్రతి బాధని తనది అనుకుని బాధపడుతున్నాడు. అవాప ఉరువిధాం స్థాపాన్, కళ్ళు పీకేస్తాయి అంటాడు, ఇంకో చోట కాళ్ళు పీకేస్తున్నాయి అంటాడు, నొప్పులు అంటాడు, ఇంకోటి అంటాడు, ఎక్కడ నొప్పో చెప్పలేనంటాడు, ఉన్నటువంటి ఆందోళనగా ఉంది, భయంగా ఉంది, నిద్ర పట్టట్లేదు అని అర్ధరాత్రి పూట అందరినీ లేపుతాడు, ఏవేవో పనులు చేస్తున్నాడు. అవాప ఉరువిధాం స్థాపాన్. దీనికి తోడు ఇతనికి కేవలం తన శరీరం మీదే అభిమానం లేదు, కుటుంబీ, తన కుటుంబం మీద కూడా అభిమానం ఉంది. మమతాకులః, తనకు సంబంధించిన వస్తువుల మీద కూడా అభిమానం ఉంది. ఇవన్నీ ఎటుపోతాయో, ఏమైపోతాయో అనేటువంటి భయం, ఆ భయంతో ఇంకా ఈ రోగాలు పెరిగిపోయి ఇంకా బాధించటం, ఇవన్నీ కూడా ఇతన్ని చుట్టుముడుతున్నాయి. తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజనః అవాపోరు విధాం స్థాపాన్ కుటుంబీ మమతాకులః. ఈ లోపల ఈ జర అనేది ఎంత వదిలించుకుందామనుకున్నా వదలటం లేదు. కన్యోపగూఢో నష్టశ్రీహి కృపణో విషయాత్మకః నష్టప్రజ్ఞో హృతైశ్వర్య గంధర్వ యవనైర్బలాత్. కన్యోపగూఢ, ఈ కాలకన్య అంటే జర, ఈవిడేమో గట్టిగా కావలించినట్టుగా వదిలిపెట్టడం లేదు. గట్టి బిగ్గి కౌగిలి అంటాం కదా, ఆ బిగ్గి కౌగిలిలో గట్టిగా బంధించింది, ఆవిడ వదిలిపెట్టడం లేదు. దాంతో నష్టశ్రీహి, ఇతని అందమంతా పోయింది. ఇంతకుముందు చాలా అందగాడిని నేను అనుకునేవాడు, అందమంతా పోయింది, శరీరం అంతా ముడతలు పడిపోయింది, మొహం అంతా పాడైపోయింది, రకరకాల మార్పులు వచ్చేసినాయి. నష్టశ్రీహి. దీనికి తోడు కొత్తగా కృపణ, దైన్యం అనేది ఒకటి ఏర్పడింది. ఇంతకుముందు ఇలా దీనంగా ఉండేవాడు కాదు, కొంచెం సింహంలా ధైర్యంగా ఉండేవాడు, ఇప్పుడేమో భయపడుతున్నాడు. కృపణ. అయినా విషయాత్మక, తన తాలూకు విషయాల మీద శ్రద్ధ పోలేదు. నేను, నా వాళ్ళు, నాకు సంబంధించినవి, ఆస్తులు, అవి ఇవి ఇవన్నీ ఉన్నాయి, పదవులు, అధికారాలు, వీటి గురించి చెప్పనక్కర్లేదు, వాటి మీదే ఆసక్తి ఎక్కువగా ఉంది. విషయాత్మక. దీనికి తోడు ఇంతకుముందు కాస్తో కూస్తో సద్బుద్ధిని నిలుపుకుందామనుకుని ప్రయత్నం చేశాడు కదా, మంచి ధర్మబుద్ధిని పోగొట్టుకోకుండా ఉండాలి అని విశ్వ ప్రయత్నం చేశాడు కదా, ఆ ధర్మబుద్ధి కూడా కాస్తంత కదిలిపోయింది. నష్టప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ కూడా పోయింది. మొత్తం పోలేదేమో కానీ కొంతవరకైతే చేజారింది మళ్ళీను. నష్టప్రజ్ఞ. అసలు ఇవన్నీ ఉండాలి, అలా ఉండొచ్చు. హృతైశ్వర్య, ఇతనికి తన శరీరం మీద స్వాతంత్ర్యం కూడా పోయింది. తనంతట తాను లేచి నుంచోలేకపోతున్నాడు, తనంతట తాను కూర్చోలేకపోతున్నాడు. నుంచుంటే కూర్చోలేడు, కూర్చుంటే నుంచోలేడు. ఇంతవరకు స్వతంత్రంగా అన్ని పనులు చేసుకోగలిగిన వాడు ఇప్పుడు చేసుకోలేకపోతున్నాడు. హృత ఐశ్వర్య. దీనికి కారణం ఎవరు అంటే ఈ జర, కాలకన్య ఒక ఆవిడ కారణం. గంధర్వ యవనైర్బలాత్, గంధర్వులు, యవనులు వీళ్ళిద్దరూ దాడి చేశారు కదా. గంధర్వులు అంటే కాలము, అది దాడి చేసింది, కాలక్రమేణా శరీరానికి బలం సన్నగిల్లింది. దీనికి తోడు యవనులు అంటే రోగాలు, ఇవి కూడా దాడి చేసినాయి. ఆ రోగాలు ఏ అవయవం మీద దాడి చేస్తే ఆ అవయవం మీద అతనికి స్వాతంత్ర్యం ఉండటం లేదు. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పులు వస్తున్నాయి, చేతులు కాళ్ళు పీకేస్తున్నాయి. తనంతట తానుగా నుంచోలేని పరిస్థితులకు కూడా వచ్చేస్తున్నాడు. గంధర్వ యవనైర్బలాత్. కన్యోపగూఢో
నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్య గంధర్వ యవనైర్బలాత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇవన్నీ క్రమక్రమంగా అడ్డుకున్నా అడ్డుకోకపోయినా జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పుల్ని అడ్డుకోవాలని కొంతసేపు ప్రయత్నం చేస్తుంటాడు, అడ్డుకోలేనని ఊరుకుని ఉంటాడు. కానీ విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాం జాయాంచ గత సౌహృదాం ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలాన్ అరిదూషితాన్ దురంత చింతామాపన్న నలేభే తత్ ప్రతిక్రియాం అనేది మాత్రం జరిగిపోయింది. ఒకసారి తన శరీరం చూసుకుంటే ముందులాగా లేదు. విశీర్ణ, ఎక్కడికక్కడ వదిలైపోయింది. ఎక్కడికక్కడ పట్టుగా ఉండేది ఇప్పుడు మొత్తం వదిలైపోయింది. విశీర్ణ స్వపురి, తన శరీరం ఇప్పుడు పట్టుగా లేదు. పోనీ శరీరంలో ఉండేటువంటివన్నీ ఏమన్నా ఇంకా గట్టిగానే ఉన్నాయా అంటే లేనే లేదు. ప్రతికూలాన్ అనాదృతాన్, ఈ శరీరంలో ఉండేటువంటి తన మనస్సు, తన ఇంద్రియాలు తనకు ప్రతికూలంగా మారినట్లుగా ఉన్నాయి. ఎలా ప్రతికూలంగా మారినాయి? తాను అనుకున్నది అనుకున్నట్లు ఈ ఇంద్రియాలు చేయలేకపోతున్నాయి. ఈ ఇంద్రియాలు ఏదైనా, ఇంద్రియాల్లో కన్ను అనే ఇంద్రియం తీసుకుంటే ఆ కంటితో ఏదైనా వస్తువును చూద్దామనుకుంటే ఆ కన్ను సరిగ్గా చూపించలేకపోతోంది, పైపెచ్చు మార్చి చూపిస్తోంది. రంగుల్లో కావచ్చు, వ్యక్తుల్లో కావచ్చు, ఏవో మార్పుల్ని చూపిస్తోంది. వాళ్ళనుకుని వీళ్ళని చూస్తున్నాడు, వీళ్ళనుకుని వాళ్ళని చూస్తున్నాడు. సో కన్ను మొదలైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయినాయి. అనాదృతాన్, ఇంతకుముందైతే ఠకీమని పనిచేసేసేవి, ఇప్పుడేవో ఆదరణ లేనట్లుగా నిదానంగా పనిచేస్తున్నాయి. కన్ను ఒక చోట పెట్టి జాగ్రత్తగా చూస్తే కానీ అక్షరం కూడా సరిగ్గా కనిపించట్లేదు, వ్యక్తులు కూడా మొహం కూడా సరిగ్గా ఆనటం లేదు. ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్, తాను పెంచుకున్నటువంటి ఇంద్రియ వృత్తులు ఇలాగే ఉన్నాయి. పౌత్రాన్, వాటికి పుట్టినటువంటి కర్మలు, వాటికి పుట్టినటువంటి విషయభోగాలు ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అనుగాన్ అంటే వీటిని బాగా తోసిపెట్టేటువంటి ఇంద్రియాలు అవి అలాగే ఉన్నాయి. అమాత్యాన్, అసలు ఇంద్రియాలని అనుగ్రహించేటువంటి దేవతలు కూడా అలాగే ఉన్నారు. ఇంద్రియాలను అనుగ్రహిస్తారు దేవతలు అని అనుకుంటే వాళ్ళు కూడా పనులు మానేసి కూర్చున్నారు, ప్రతికూలంగా ఉన్నారు, ఆదరణ లేనట్లుగా ఉన్నారు, వాళ్ళు సరిగా అనుగ్రహించడం లేదు. వీటన్నిటికీ జాయాంచ గత సౌహృదం, తాను కష్టపడి మళ్ళీ సాధించి పెట్టుకున్నాను అనుకున్న సద్బుద్ధి సరిగా అంతు చిక్కటం లేదు. ధర్మం చేయాలనే సంకల్పం కలుగుతోంది, కానీ ఆ సంకల్పం స్థిరంగా ఉండట్లేదు. ఇంతకుముందైతే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయను అని ప్రతిజ్ఞ పూనేంత స్థాయిలో ఉండేది, ఇప్పుడు అలా లేదు. జాయాంచ గత సౌహృతం, తనకు భార్యగా పనిచేసే బుద్ధి తన మీద స్నేహం పోయినట్లుగా ఉంది, అంతు చిక్కట్లేదు, రావట్లేదు, సరిగ్గాను దగ్గరికి రావట్లేదు. విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ జాయాంచ గత సౌహృదాం, వీళ్ళని చూశాడు. ఆత్మానం కన్యయాగ్రస్తం, తనకేమో జర అనే ఆవిడ వదలకుండా గట్టిగా పట్టుకునుంది. తనకి అంటే శరీరానికి పట్టుకునుంది వాస్తవానికి, కానీ శరీరమే నేను అనుకుంటున్నాడు కాబట్టి తనకే పట్టినట్టు అనుకుంటున్నాడు. పంచాలాన్ అరిదూషితాన్, ఈ సమయంలో పనిచేయవలసినటువంటి శాస్త్రజ్ఞానాలు, శాస్త్రీయంగా తనకు రావలసిన, తనకు అందవలసినటువంటి జ్ఞానాలు అవేమో ఈ వ్యాధులతోనో వాటితోనూ సరిగ్గా రావట్లేదు, అందట్లేదు. చదువుకున్నది, విన్నది, లేకపోతే అప్పుడప్పుడు తానే కష్టపడి సాధించి పెట్టుకున్నది మంచి విషయం ఏమైనా ఉంటే అది ఈ క్షణాన గుర్తుకు రావటం లేదు. ఈ వ్యాధుల వలన జ్ఞాపక శక్తి కూడా క్షీణించిపోయింది, అందులోనూ మంచి తాలూకు జ్ఞాపక శక్తి బాగా క్షీణించింది. పంచాలాన్ అరిదూషితాన్, ఇన్ని జరిగేసరికి అసలు ఏం చేయాలి అని దిక్కు తోచక దురంత చింతామాపన్న, చాలా ఆలోచన చేస్తూ వచ్చాడు. ఆలోచనకి కొన అనేది లేనే లేదు. దురంత చింత, ఏ ఆలోచనకి, ఏ చింతకి, ఏ దీనికి అంతం అనేది ఉండదు.
దురంత చింతామాపన్న. పోనీ వీటిల్లో దేనికైనా ప్రతిక్రియ చేయాలి అని అనుకున్నాడా, చేయగలిగాడా అంటే నలేవే తత్ ప్రతిక్రియ. చేద్దామనుకున్నాడు కానీ దొరకట్లేదు. ఇందులో ఈ రోగాలను బయటికి తోసే ఉపాయం దొరకట్లేదు. రోగాలు తన ఇంద్రియాలను పాడు చేస్తుంటే ఆపడం చేత కావడం లేదు. ఆ ఇంద్రియాధిష్టాన దేవతలు అనుగ్రహించండి మొర్రో అంటే వాళ్ళేం పట్టించుకోవట్లేదు. వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియట్లేదు. అసలు బుద్ధే సరిగా పనిచేయట్లేదు. చదువుకున్నది విన్నది గుర్తు రావటం లేదు. ఏమీ జరగటం లేదు. వీటన్నిటికీ ప్రతీకారం కూడా తెలియటం లేదు అనే దిక్కుతోసని పరిస్థితికి చేరుకున్నాడు. ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలాన్ అరిదూషితాన్ దురంత చింతామాపన్న నలేభే తత్ ప్రతిక్రియా. కామానభిలషన్ దీన యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహ పుత్రధారాంశ్చ లాలయన్. ఇంత జరిగినా సరే తన అలవాటును మాత్రం మార్చుకోలేదు. కామానభిలషన్, ఇంతకుముందు ఏ రకంగా కోరుకుంటున్నాడో అలాగే కోరుకుంటున్నాడు. దీన, ఇంతకుముందు ఎంత దైన్యంగా ఉన్నాడో ఇప్పుడు అంతే దైన్యంగా ఉన్నాడు. కామానభిలషన్ దీన అనేది సేమ్ టు సేమ్ అలాగే నడుస్తోంది. కాకపోతే చిన్న మార్పు ఉంది. యాతయామాన్ కామాన్ అభిలషన్. ఇంతకుముందు కోరితే తీర్చుకునేందుకు చిన్న అవకాశం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఇంతకుముందు వయస్సు చిన్నదిగా ఉన్నప్పుడు, శరీరం గట్టిగా ఉన్నప్పుడు ఏమైనా తినాలనుకుంటే తినేసేవాడు, తింటే అరిగేది. ఇప్పుడు ఏమైందంటే తినాలనే కోరిక ఉంది కానీ తింటే అరగట్లేదు. ఆ కోరిక తీరకపోవటం కంటే తీరితేనే ఎక్కువ ప్రమాదం వచ్చేట్లుంది. ఏదైనా ఒక వస్తువు తింటే వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దానికంటే తినలేదు, నాకు ఇది లేదు అది లేదు అని బాధపడటమే నయంగా ఉంది. ఎందుకంటే కోరికలకి కాలం చెల్లిపోయింది. యాతయామాన్, కోరికలు కోరుకునే కాలం కూడా కాదు ఇది యాతయామమైనటువంటి కోరిక. అంతేకాదు కావాల్సింది అనుకున్నది ఏమీ చేయలేకపోతున్నాడు. ఇది తిండికే పరిమితం కాదు, దేంతోనూ ఏ పని ఏ కోరిక తీర్చుకోలేకపోతున్నాడు. దీనికి తోడు ఈ కన్య రోజు రోజుకి బలంగా తన కోగిలిని బిగిస్తోంది. యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహ. అసలు నేనేమిటి, నా యొక్క గతి ఏంటి, నేను పరలోకానికి ఏ లోకానికి వెళ్తాను, పరలోకానికి ఏ లోకానికి వెళ్ళాల్సిన పనులు చేశాను, లేదా అసలు పరలోకంతో సంబంధం లేకుండా నా తత్వం ఏమిటి అనే దాంతో పాపం దానికి ఎప్పటికీ సంబంధం లేదు ఇప్పటి వరకు. విగత ఆత్మగతి. అలాగే వాటితో ఏ రకమైనటువంటి స్నేహము లేదు. దీనికి తోడు ఇప్పుడు పరలోకంతోనూ సంబంధాలు కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ లోకంతోనూ సంబంధాలు కట్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి. విగతాత్మగతి స్నేహ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పుత్రధారాంశ్చ లాలయన్, పుత్రుల్ని, తన పిల్లల్ని, భార్యని, బుద్ధిని, వీళ్ళని మాత్రం ఏదో ముద్దు చేస్తున్నట్లుగా ఏదో ఆలోచనలతోనూ ఏదో రకమైన అది చూడాలి ఇది చూడాలి అనే కోరికలతోనూ ఆ కోరికలను తీర్చుకోవటంతోనూ వాటికి సంబంధించిన ఆలోచనలతోనూ కాలక్షేపం చేస్తున్నాడు. కామాన్ అభిలషందీనో యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహ పుత్రధారాంశ్చ లాలయన్. ఇలాంటి వాడు గంధర్వ యవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీం అని కామత. గంధర్వులు కాలం అనేది ఎప్పుడో ఆక్రమించింది. యవనులు, వ్యాధులు, ఆదులు ఇవన్నీ కూడా ఆక్రమించి ఉన్నాయి. అందరి విషయంలో కాకపోవచ్చు, కొందరి విషయంలోనైనా. కాలకన్యోపమర్దితాం, అందరికీ వచ్చేటువంటి కాలకన్య జర అనే ఆవిడ ఆక్రమించి కూర్చుంది. ఆవిడ ఉపమర్దితాం, పూర్తిగా అణగదొక్కేసింది సామర్థ్యాన్ని మొత్తాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శరీరాన్ని పట్టుకుని వెళ్ళాడడం ఎందుకు అని ఉన్నట్టుండి తోచింది. తోచి హాతుం ప్రచక్రమే, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని కూడా అనుకున్నాడు కానీ అని కామత, అది పూర్తిగా ఇచ్చగించేలాగా లేదు, ఇష్టంగా లేదు. ఈ శరీరాన్ని విడిచిపెడదాము అనే కోరిక పూర్తిగా లేదు, కానీ ఈ శరీరం బాగా లేదు కాబట్టి వేరే గతి లేదు అని అనిపిస్తోంది. రెండిటికి మధ్య భావం మూగిసలాడుతోంది. హాతుం ప్రచక్రమే,
వదిలిపెట్టాలనే అనిపిస్తోంది, వదిలిపెట్టడం ప్రారంభించినట్లుగా కూడా ఉన్నాడు. కానీ తాంపురీం అనికామత, ఈ శరీరాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు, దీని మీద ఉండేటువంటి బలమైన ప్రేమ వెనక్కి గుంజుతోంది. ఈ పరిస్థితుల్లో అతను ఇబ్బంది పడుతున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. మొత్తం ఒకసారి సమాప్తి చేసుకుంటే ఇంతవరకు జరిగిన దాన్ని, జీవుడు ఈ శరీరంలోకి ఎప్పుడు ప్రవేశించాడో తెలియదు. ప్రవేశించిన వాడు ఈ శరీరంతో మమేకమైపోయాడు. ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి వ్యవస్థ నాది అనుకున్నాడు. దాంతో నేను పని చేయించుకుంటున్నానని అనుకున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి బుద్ధి బాగుంటే చాలు, మంచిగా ఉంటే చాలు, ధర్మపరంగా ఉంటే చాలు అనుకున్నట్లుగా అనుకున్నాడు. కానీ ఈ శరీరం మీద కాలం తాలూకు ప్రభావం రోజూ ఉంటోంది అని మర్చిపోయాడు. ఈ శరీరం మీదకి క్రమక్రమంగా ఎన్నెన్నో దాడులు జరుగుతాయి అని మర్చిపోయాడు. ఈ శరీరాన్ని పట్టుకుని వేళ్లాడితే పెద్దగా ఉపయోగం లేదు అనే మాటకి ఇది ముందే అనుకుని ఉండాలి అనే మాట మర్చిపోయాడు. మర్చిపోయి ఈ శరీరం మీదకి ఇవన్నీ దాడి చేస్తూ ఉంటే, శరీరం తన బలాన్ని కోల్పోతుంటే, ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేయలేకపోతుంటే బాధపడి దీన్ని వదిలిపెట్టలేక వదలాలని అనుకుంటున్నాడు. విచిత్రమైన పరిస్థితుల్ని ఇతను తనంతట తానే కల్పించుకున్నాడు అని మహర్షి గారు ఇంతవరకు ఉండేటువంటి ఈ భాగంలో చెప్పదలిచారు. వినటానికి కొంచెం ఏమైనా ఘోరంగా ఉంటే ఉండవచ్చు. వ్యాధులు అంటున్నారు, మానసిక వ్యధలు అంటున్నారు, జర అంటున్నారు, ఏదో కష్టం అంటున్నారు, భయం అంటున్నారు, ఇవన్నీ దాడి చేస్తాయి అంటున్నారు, తప్పనిసరి అంటున్నారు, అవన్నీ నెత్తి మీద పడటం తప్పనిసరి అంటున్నారు. అందులోనూ ఆవిడ నెత్తిని చేయి పెడితే ఎవరైనా అణిగిపోవాల్సిందే అంటున్నారు. ఆవిడ వచ్చిందే పనిచేసేస్తుంది అంటున్నారు. మొత్తం శరీరాన్ని మొత్తాన్ని విశీర్ణం అంటే బలహీనం చేసేస్తుంది అంటున్నారు. అంత ప్రతికూలంగా ఉంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఒకవైపు నుంచి చూస్తే నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. ఇది నిజం కాబట్టి ఇలా నిష్ఠూరంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇంకోవైపు నుంచి చూస్తే ఇది అమంగళం అని అనుకోవటానికి వీల్లేదు. ఇదేది అమంగళం కాదు. వాస్తవానికి ఇది కాదు అమంగళం. శరీరానికి జర, ముసల్తనం రావటం, లేదా రోగాలు రావటం, రష్టులు రావటం అనేది అమంగళం కాదు. ఇంతటి అమంగళంతో మమేకం అవ్వటం అనేది అసలు అమంగళం. ఇంతటి వీటితో, ఇలా రోగాలు రష్టులో ఉండేటువంటి శరీరంతో తనను తాను కలుపుకోవటం అనేది అమంగళం. ఆ అమంగళాన్ని ఎప్పటి నుంచో ప్రారంభించాడు, ఎప్పటి నుంచో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉంటే, ఆ అమంగళాన్ని ఇతను తప్పించుకోవాలి అంటే ముందు దాన్ని గురించి తెలుసుకుని తీరాలి. తెలుసుకుని ఉంటే ఇన్ని రకాల కష్టాలున్నటువంటి ఈ శరీరం నేను కాదు అనే మాట మనసులోకి ఎక్కితే తర్వాత ఈ కష్టాల నుంచి నివృత్తి లభించటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి భావి మంగళానికి జీవుడు అందుకోగలిగిన మంగళానికి ఇది దారి తీస్తోంది. కాబట్టి ఇది అమంగళం కిందకు లెక్కకు రాదు. నిజం కాబట్టి అమంగళం కాదు. అదే సమయంలో జీవుడు అందుకోవలసినటువంటి శాశ్వతమైన జ్ఞానాన్ని అందుకునేందుకు ఇది చాలా సహకరిస్తుంది. కాబట్టి అమంగళం కాదు. అందుకనే నారద మహర్షి గారు కూడా ధైర్యంగా ఈ వృత్తాంతాన్ని వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. మనం కూడా మహర్షి గారి వాక్యాల్ని పాజిటివ్గా తీసుకుని శరీరం ఏంటి, శరీరంలో ఉండే ధర్మాలేంటి, శరీరంలో మార్పులేంటి, శరీరం మీద కాల ప్రభావం ఏంటి, రోగ ప్రభావం ఏంటి, భయ ప్రభావం ఏంటి, జరా ప్రభావం ఏంటి, తర్వాత వచ్చే ప్రజ్వార ప్రభావం ఏంటి, తర్వాత జరిగే మాట ఏంటి, ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ శరీరంతో మనకున్న సంబంధం ఎంతవరకు నిజం, దాన్ని నిజం కాకపోతే తప్పించుకోవలసినటువంటి తీరేంటి అనేటువంటి ఆలోచనలు విస్తారంగా చేసుకుందాం. దానికి మహర్షి గారి ఉపదేశాన్ని సాధనంగా వాడుకుని మనం కూడా శాశ్వతమైనటువంటి మంగళాన్ని అందుకునేందుకు సమాయత్తమవుదాం. అలాంటి మంగళకరమైనటువంటి ప్రయోజనాన్ని మనకు అందించవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
అనఘ ఎంతయు మమతాకులచితుడే బహువిధ భూరి తాపముల పొందే ఘన కుటుంబియు కాలకన్యోపగూఢుండు నష్ట సంపదుడు వినష్టమతియు విషయాత్మకుండును వినిహతైశ్వరుండు కృపణుండు చాలనక్షించనుండు అగుపురంజనుడు శోకావిల భావుడై గంధర్వయవన సంఘముల చేత ఓజడి వికలతనందు నైజపురముదవిలి ప్రతికూలురును అనాదరణయుతులునైన పుత్రుల పౌత్రులననుచరులను సచివ పౌరోహితుల నిజ సతి నిజూజీ అని కాలకన్యక పీడితుడైనటువంటి ఆ పురంజను యొక్క వృత్తాంతాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు ప్రసాదించాడు. ఆ శ్లోకాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. మనం శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో సప్తవింశాధ్యాయంలో 23వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుంటాం. అదేవిధంగా తదుపరి అష్టావింశాధ్యాయంలో కొన్ని శ్లోకాలు కూడా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే సప్తవింశాధ్యాయే శ్లోకాః తతో విహత సంకల్ప కన్యకాయవనేశ్వరం మయోపదిష్టమాసాద్య వవ్రే నామ్నా భయం పతిం వృషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం నరాతి న తదిచ్ఛతి అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషో ధర్మో యదార్థాననుకంపతే కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వరః చికీర్షుర్దేవ గుహ్యం సహ సస్మితం తామభాషత మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా నాభినందతి లోకోయం త్వామభద్రామసమ్మతాం త్వమవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహి మే పృతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి ప్రజ్వారోయం మమ
భ్రాత ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచ మే భగినీ భవ త్వంచ మే భగినీ భవ చరామ్యుభాభ్యాం లోకేస్మిన్ చరామ్యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమసైనికః అవ్యక్తో భీమసైనికః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తవింశోऽధ్యాయः సప్తవింశోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశోऽధ్యాయः అష్టావింశోऽధ్యాయः నారద ఉవాచ నారద ఉవాచ సైనికాభయనామ్నో ఏ సైనికాభయనామ్నో ఏ బర్హిష్మందిష్టకారిణః బర్హిష్మందిష్టకారిణః ప్రజ్వారకాలకన్యాభ్యాం ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమాం విచేరురవనీమిమాం త ఏకదాతురభస త ఏకదాతురభస పురంజనపురీం నృప పురంజనపురీం నృప రురుధుర్భౌమ భోగాఢ్యాం రురుధుర్భౌమ భోగాఢ్యాం జరత్పన్నగపాలితాం జరత్పన్నగపాలితాం కాలకన్యాపి బుభుజే కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ పురంజనపురం బలాత్ యయాభిభూతః పురుషః యయాభిభూతః పురుషః సద్యో నిస్సారతామియాత్ సద్యో నిస్సారతామియాత్ తయోపభుజ్యమానాం వై తయోపభుజ్యమానాం వై యవనాः సర్వతో దిశం యవనా సర్వతో దిశం ద్వార్భిః ప్రవిశ్య సుభృశం ద్వార్భిః ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం ప్రార్థయన్ సకలాం పురీం తస్యాం ప్రపీడ్యమానాయాం తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజనః అభిమానీ పురంజనః అవాపోరువిధాం స్థాపాన్ అవాపోరువిధాం స్థాపాన్ కుటుంబీ మమతాకులః కుటుంబీ మమతాకులః కన్యోపగూఢో నష్టశ్రీః కన్యోపగూఢో నష్టశ్రీః కృపణో విషయాత్మకః కృపణో విషయాత్మకః నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధర్వయవనైర్బలాత్ గంధర్వయవనైర్బలాత్ విశీర్ణాం స్వపురీం వీక్ష్య విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్ ప్రతికూలాననాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ జాయాన్ జగత సౌహృదాం జాయాంచ గత సౌహృదాం ఆత్మానం కన్యయాగ్రస్తం ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలానరిదూషితాన్ పంచాలానరిదూషితాన్ దురంత చింతామాపన్నో దురంత చింతామాపన్నో నలేభే తత్ప్రతిక్రియాం నలేభే తత్ప్రతిక్రియాం కామానభిలషం దీనో కామానభిలషందీనో యాతయామాంశ్చ కన్యయా యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహః విగతాత్మగతి స్నేహః పుత్రదారాంశ్చ లాలయన్ పుత్రదారాంశ్చ లాలయన్ గంధర్వయవనాక్రాంతాం గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం
బాలకన్యోపమర్దితాం हातुं प्रचक्रमे राजा हातुं प्रचक्रमे राजा तां पुरीमनिकामतः तां पुरीमनिकामतः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे अष्टाविंशाध्याये अष्टाविंशाध्याये श्लोकाः శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.